శ్రీవాహిని ఛానల్కి నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశపార్యపర్య వైద్యులం. ఇది తరతరాల నుంచి మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికి వస్తే చాలామంది పైల్స్, మూలా వ్యాధి, బగరంధ్రం, రకరకాల పైల్స్లతో బాధపడే వాళ్ళు చూసాం. పైల్స్కు ఇలా అంటే పోయే రోగానికి చాలామంది స్వామి మాకు 10 ఏళ్ళు ఉంది, 15 ఏళ్ళు ఉంది, మొదలుపెట్టుకున్నట్టు చిన్న మొక్కగా ఉండేటప్పుడు 2 వేలుతో తుంచితే తునిగాడు పడిపోతుంది. అదేవిధంగా మన వ్యాధి కూడా చిన్నదిగా ఉన్నప్పుడే అరించుకున్నట్లయితే మనము శాశ్వతంగా నివారించుకుంటే ఎటువంటి సమస్యలు రావు. పైల్స్కి చాలా సింపుల్గా పోయేది చెప్తాను. ఈరోజే నాకు అక్కడ మలద్వారం దగ్గర చిన్న గుల్ల వచ్చింది అన్న వాళ్ళకైతే స్వచ్ఛమైనటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి పసుపు కాసం తీసి ఆ మొలలకు అలా అంటించినట్లయితే అలా రాలిపోతాయి. అవి అట్లే అణిగిపోయి పొడుస్తాయి, మళ్ళీ ఉండవు. ఇలా కాకుండా కొంతమందికి రక్తం పడుతూ అతి ఉష్ణమైపోయి మంట, నొప్పి, బ్లడ్ వస్తూ ఉన్నటువంటి వాళ్ళకు నేను తగిన మార్గాన్ని చూపిస్తా. అతి సులభంగా మనం సిద్ధ వైద్యంలో భస్మాన్ని తయారు చేసుకొని, పటిక భస్మాన్ని దాంతో ఏ విధంగా మనం తయారు చేసుకునే విధానాన్ని స్పష్టంగా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది పట్టిక అంటాం కదా, దాన్ని ముక్కలుగా చూడండి, చాలా పెద్దగా ఉంటుంది పట్టిక. దీన్ని మనము చిన్నగా ముక్కలుగా కొట్టుకోవాలి, పొడిగా కొట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ చిన్న పొడిగా కొట్టేసుకుంటున్నాం. పట్టిక భస్మం తయారీ విధానము ఇలా కొట్టిన తర్వాత బాండ్లీలో మనము ఇలా ఆ పొడిని చక్కగా బాండ్లీలో పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇక్కడ చూడండి చక్కగా ఈ యొక్క పట్టిక బాండ్లీ ఇక్కడ చూడండి పట్టిక పేల్చే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. చక్కగా ఈ యొక్క దంచుకున్న చిన్న ముక్కలుగా దంచుకున్నటువంటి పట్టిక స్టవ్ మీద ఇలా ఉంచి వేడి చేసినట్లయితే నీళ్లులాగా కరిగిపోతుంది. ఆ కరిగే విధానం కూడా చూడండి. ఇక్కడ చూడండి నీళ్లులాగా కరుగుతాం చూడండి. ఇక్కడ పట్టిక కరుగుతాం చూడండి. ఇక్కడ నీళ్ళలాగా చక్కగా ఈ విధంగా నీళ్ళలాగా కరుగుతూ ఉంది. ఈ విధంగా చక్కగా మంచి నీళ్ళ వలె చూడు, ఇక్కడ నీళ్ళు వరే బాగా నీళ్ళలాగా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఈ తత్వం అంతా కూడా మారిపోయి చక్కటి భస్మం ఎలా తయారవుతుందో చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి నీళ్ళులాగా చక్కగా కరిగిపోయి ఒక బురుగులాగా మారింది. దీన్ని మనము ఏ విధంగా పటిగ్గా ఇది భస్మంగా మారుతుందో చూస్తూ ఉండండి. చక్కగా ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకునే ప్రయత్నం చేస్తే దీనికి అమోఘమైనటువంటి మంచి ఫలితాలు, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో కూడా మీకు చక్కగా తెలియజేస్తాను. పట్టిక పేలేటప్పుడు ఈ నీలి కలర్లో చూడండి, నీలి కలర్లో ఈ విధంగా మారి చక్కగా ఈ విధంగా గట్టి పడతామని చూడండి. మళ్ళీ ఇదే భస్మంగా మారుతుంది. ఎలా మారుతుందో చూస్తూ ఉండండి. ఇక్కడ ఈ విధంగా మీకు నీళ్ళులాగా కరిగిన దాన్ని చుట్టూ బాండ్లకి అంతా చక్కగా చుట్టుపక్కల దీనికంతా కూడా చక్కగా ఇలా పూస్తూ వచ్చారంటే మీరు త్వరగా ఈ యొక్క పట్టిక భస్మం కూడా మీకు బాగా పేలే అవకాశం ఉంటుంది. ఒకే దిక్కు ఉండిందంటే కింద అడుగు భాగం మాత్రమే పేలుతుంది, మిగతా పైన ఉన్నదంతా అట్లా తెప్పగా తేలుకుంటుంది. కాబట్టి బాగా పేలాలంటే ఈ విధంగా చుట్టూ గోడలు ఉన్నటువంటి బాండ్లీ చుట్టూ అంచులకు కూడా మొత్తం ఇట్లా పూసినట్టు చేస్తూ వచ్చారంటే అతి త్వరగా చూడండి మీకు ఈ విధంగా త్వరగా భస్మం తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ సిద్ధంగా పేలినటువంటి మన పట్టిక చూడండి, ఇక్కడ సిద్ధంగా పేలిపోయింది. ఈ విధంగా ఈ విధంగా పేలాలి చేసుకుని నేను చూడండి. ఇక్కడ ఇలా పెరుక్కోగితే చూడండి, ఇక్కడ సైడ్లో నేను పెరుగు చూపిస్తున్నాను. చెక్కలుగా బెండు వలె మారిపోతుంది. దీని తత్వం బెండు, దీని వెయిట్ లెస్ అయిపోయి దీంట్లో ఉన్నటువంటి నీరు అంశము, దీంట్లో ఉన్నటువంటి పవర్ అంతా కూడా తగ్గిపోయి మంచి ఔషధంగా చెడు లక్షణం పోయి అమృతంలాగా తయారవుతుంది. దీన్ని చూడండి ఇక్కడ మీకోసం కొద్దిగా నేను తయారు చేయడం జరిగింది.
తయారైనటువంటి అతి మెత్తని బెండులాగా మారిపోయినటువంటి చూడండి, ఇది బెండులాగా మారిపోయింది. దీన్ని చక్కగా మనము ఈ రోట్ కలవలో వేసుకొని అతి మెత్తగా, ఇక్కడ చూడండి అతి మెత్తగా వస్త్రగాలితం చేసినంత మెత్తగా దంచుకోవాలి. దంచుకొని ఇక్కడ మీరు దంచుకున్నట్లయితే అతి మెత్తన సూనంగా ఇక్కడ చూడండి అతి మెత్తగా రెడీ అయింది. చూడండి ఇక్కడ ఎంత మెత్తగా అయిందో. చక్కగా దీన్ని మెత్తగా నూరుకున్న తర్వాత ఇక్కడ దీన్ని మనం ఒక కప్పులోకి తీసుకుందాం. ఇక్కడ చూడండి కప్పులోకి ఇక్కడ మెత్తగా దంచుకున్నటువంటి ఈ యొక్క అతి మెత్తని చూర్ణాన్ని కప్పులోకి తీసుకున్న తర్వాత ఇది కొంచెమే, మళ్ళీ నేను మీకు చూపించడం కోసం తయారు చేసింది ఈ అతి మెత్తని ఈ యొక్క చూర్ణాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీకు చూపిస్తాను. చక్కగా చూడండి. ఇక్కడ చూడండి ఈ పండును మనం ఎలా తయారు చేసుకోవాలంటే ఇక్కడ చూడండి అర్ధ పండు లోపలేక మాత్రమే ఈ యొక్క పచ్చ అరటిపండు అంటాం, మామూలు నాటి అరటిపండు. ఇలా చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఇక్కడ చూడండి మనం కొంచెం గ్యాప్ ఇలా తెచ్చుకోవాలి. చూసినావా, ఈ గ్యాప్ అనేది ఇలా రావాలి. ఈ గ్యాప్ ఇలా వచ్చిన తర్వాత పండు పూర్తిగా కట్టు కాకూడదు. ఇక్కడ చూడండి పండు పూర్తిగా కట్టు కాకుండా ఇలా చేసుకున్న దాంట్లో ఇక చూడండి అరి చెంచాడు మనం ఇప్పుడు కొట్టుకున్నటువంటి 2.5 గ్రామ్ మోతాదుగా ఇక్కడ చూడండి అరటి పండ్లు చక్కగా ఇలా పెట్టేయాలి. ఈ పొడిని పెట్టేసి చక్కగా మళ్ళీ ఆ పండును ఇలా మూసేసుకోవాలి. చక్కగా ఇలా వేసి మీకు అరిటాకు ఉంటే అరిటాకులు, లేకపోతే ఇట్లా కూడా బాగా మూసిపెట్టేసి ఆరు బయటలో మంచుకు పెట్టండి. దీని ఉపయోగాలు ఏంటి అనేది చూపిస్తాను, చక్కగా చూడండి. పటికను ఈ విధంగా పొడిగట్టి ఈ విధంగా పేల్చి దీని యొక్క చూర్ణం తయారు చేసుకున్న తర్వాత ఈ అరటి పండులో ఈ విధంగా పెట్టి చక్కగా ఈ పండ్లు తోముకున్న తర్వాత ఉదయం దంతధావన అయిన తర్వాత ఇది తింటే ఏమి ప్రయోజనాలు ఉన్నాయి ముందు చెప్పి మళ్ళీ తిని చూపిస్తాను మీకు. మూత్రంలో మంట, నొప్పి, రక్తం పడుట, బ్లడ్ వచ్చింది, మలం ద్వారా బ్లడ్ పోతూ ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా శాశ్వతంగా నివారణ అవుతాయి. ఇది అతి ఉష్ణం వల్ల వచ్చేటువంటి ఈ యొక్క సమస్యలు, ఆ రక్త మొలలు తగ్గిపోతాయి. అనేకంగా ఈ యొక్క మొలలకు కూడా ఉష్ణం వల్ల వచ్చేటివి కనుక ఈ పటిక అక్కడ ఉన్నటువంటి మల ద్వారం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న కురుపులు కానీ పుండ్లు కానీ ఆ యొక్క ఇవన్నీ కూడా చక్కగా రక్తం రానియకుండా పూర్తిగా హరికడుతుంది. దీన్ని తినే విధానం ఎలా అంటే రాత్రి బయట పెట్టిన తర్వాత ఈ యొక్క పండు శుభ్రంగా ఇలా ఒలుసుకొని చక్కగా ఒలుసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మందు పెట్టుంటాం చూడండి రా, ఇదే మందు పెట్టిన జాగా. ప్రతిరోజు కూడా ఇలా తింటూ వారం రోజులు ఈ విధంగా శుభ్రంగా తినేసిన తర్వాత 1 గంట సేపు వరకు ఎటువంటి నీళ్ళు కానీ ఆహారం కానీ ఏవి తినకుండా ఉంటే మీకున్నటువంటి పైల్సు, రక్తం కారుతూ ఉన్నటువంటి పైల్సు, నొప్పిని కలిగిస్తున్నటువంటి పైల్సు శాశ్వతంగా నివారణ అవుతుంది. ఇలా మీరు కూడా చేసుకొని చక్కగా మీకున్నటువంటి సమస్యను శాశ్వతంగా నివారించుకుంటారని తెలియజేస్తూ సింపుల్గా మీరు పూసుకునేక అక్కడ మీకు ఒక మందు తయారు చేసి చూపించడానికి మీ ముందుకు రావడం జరిగింది. చక్కగా చూపిస్తాను చూడండి. దానికి కావాల్సినటువంటి పదార్థాలలో మొట్టమొదట ఇక్కడ చూడండి తెల్ల జిల్లేడు, ఇక్కడ చూడండి తెల్ల జిల్లేడు, అర్క పాలు, దీంట్లో పట్టుకొచ్చుకున్న ఒక గ్లాసు లేక అరక పాలు చూడండి, ఇది అరక పాలు. ఈ పాలు మనకు స్వచ్ఛంగా ఉండగలిగితే మన పెరట్లో కానీ లేదు పొలంలో వేసుకున్నటువంటి పచ్చి పసుపు అంటే పచ్చిది అవుతే ఇంకా బెటరు. ఈ యొక్క అరక పాలు ఎలా దాన్ని నూరి క్రీమ్గా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఆ క్రీమ్ను ప్రతిరోజు మలద్వారం ఆ పైల్స్కు పెడుతూ వస్తే మీకున్నటువంటి పైల్స్ ఊడి రాలిపోతాయి. దానికి మనము చెట్టులో ఇంకా చక్కగా సేకరించినటువంటి పచ్చి పసుపు, ఇక్కడ చూడండి పచ్చి పసుపును చక్కగా ఇలా మీరు
పొడి కొట్టుకోండి, అతి మెత్తగా ఇలా పొడి కొట్టుకోండి. పచ్చి పసుపు అంటే చెట్లోని ఇంకా మీరు డైరెక్ట్గా పచ్చిదే తెచ్చుకునేసారంటే చూడు, ఇది పచ్చిది కొద్దిగా ఎండిపోయింది, అది ఇంట్లో ఉండింది. ఇది మీకు చూపించడం కోసం తయారు చేస్తున్నాను. ఇది మీరు డైరెక్ట్గా చెట్లోని ఇంకా తీసుకొచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది, మెత్తగా దంచుకుంటే రసం కూడా వస్తుంది దాంట్లోనే. మీకు ఇట్లా పచ్చి పసుపు చక్కగా ఇక్కడ చూడండి అతి మెత్తగా ఇలా నూరుకున్న తర్వాత దీంట్లో అదే మర్దన గుణవర్ధన అనేది దీంట్లో ఈ మందులో కరెక్ట్గా తెలుస్తుంది మీకు. కారణం ఏంటి అంటే ఈ యొక్క అర్కగేడ, అక్కడ చూడండి అర్కగేడ, జిల్లేడి, తెల్ల జిల్లేడి మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ చూడండి తెల్ల జిల్లేడి యొక్క చెట్టు. దీంట్లో మీరు ఇలా ఏదైనా ఒక ఆకు ఇలా ఇంచారంటే ఈ తెల్లటి పాలు స్రవిస్తుంది. ఇక్కడ చూడండి తెల్లటి పాలు వస్తున్నాయి. ఈ యొక్క పాలు వచ్చేదాన్ని చక్కగా మీరు నేను గ్లాసులో పట్టుకొచ్చుకుని అక్కడ కొమ్మలు కొట్టుకొని ఇక్కడ చూడండి ఇది అర్క పాలు. ఈ యొక్క పాలు చక్కగా దీంట్లోకి ఇలా వేసి కనీస పక్షమున 3 అవర్ల సేపు చక్కగా ఇలా మదించాల. ఇలా మదించినట్లయితే దీంట్లో పుండు అయ్యే తత్వము పూర్తిగా పోయి పక్క మీకు ఈ విధంగా పూర్తిగా మీకు ఉన్నటువంటి ఇది బాగా మెత్తగా నూరాల. ఇలా నూరుతూ కావాలంటే ఇద్దరు కలిసి కూడా అతి మెత్తగా నూరుకుంటూ దీనికి మీకు పేస్ట్ లాగా రావడం కోసము ఈ జిల్లేడు పాలను చక్కగా ఇలా కల్లంలో రాయిలో వేసుకొని చక్కగా ఇలా నూరి అతి మెత్తటిగా క్రీము లాగా అతి మెత్తని ఇది తెచ్చుకొని ఆ తర్వాత దీన్ని మీరు నూరేటప్పుడు కంటిలో పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది జిల్లేడు పాలుతో తయారు చేసేది కాబట్టి కంటిలో పడకూడదు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి విషతత్వం పోవాలంటే ఏది అరక్క పాలు యొక్క విషతత్వం పోవాల, పుండు తత్వం పోవాలంటే నూరడం అనేది వచ్చి చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తెట్టుకోండి. మర్దన గుణవర్ధన ఎంత నూరుతావో అంత మందుకు పవర్ పెరుగుతుంది. కాబట్టి అలా చేసిన ఈ క్రీమ్ చూడండి, అలా అయినటువంటి ఈ క్రీమును ఆసనము వద్ద ఆ పైల్స్ ఉన్నది ఇక్కడ కరెక్ట్గా వాటికి ఆ పైల్స్ ఉన్నది అలా పెట్టి అలా పూసేసి అలా వదిలేసుకోవాలి. అలా పూసి ప్రతిరోజు ఆచరిస్తూ వచ్చారంటే దీంతో పాటు మీరు చక్కగా ఎక్కువగా ఉష్ణం ఉన్న వాళ్ళకి కానీ లేక ఈ పైల్స్తో బాధపడుతూ ఉన్న వాళ్ళు పత్యం ఏముండాలంటే పచ్చిమిరపకాయ, వంకాయ, మాంసాహారాలు పూర్తిగా నిషేధించుకోవాలి. మాంసాహారం అంటే మాంసము కానీ గుడ్లు కానీ చేపలు కానీ నీసు పదార్థాలు ప్రతి ఒక్కటి కూడా నియమంగా తప్పించేసి చక్కగా మీరు మంచి ఆహారం వెజిటేబుల్గా తీసుకోండి, తప్పు లేదు. ఇలా ప్రతిరోజు ఆచరిస్తూ ఉంటే కొంతకాలం నుంచి మీరు బాధపడుతూ ఉన్నటువంటి పైల్స్ వల్ల శాశ్వతంగా విముక్తులై తీరుతారు. అలా కాకుండా మీరు ఏదైనా బాధపడుతూ ఉండే వాళ్ళు అయితే మా వద్ద చక్కగా మేము తయారు చేసినటువంటి మందులు ఉన్నాయి. ఇవి ఒక ఆకు పసరులతో తయారు చేసినట్టు ఉన్నాయి. అదేవిధంగా మేము సిద్ధ వైద్యంతో తయారు చేసినటువంటి భస్మాలు, సింధూరాలు, మైనాలతో తయారు చేసుకున్నటువంటి మందులు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ చక్కటి ఈ యొక్క చూర్ణం కూడా చక్కగా మీరు ఆసనం వద్ద పెడుతూ ఆ తర్వాత మేము అనేక రకాలుగా తయారు చేసినటువంటి ఈ ఆకు పసరులతో తయారు చేసింది కూడా ఒక క్రీమ్ లాగా ఇస్తాము. అది పెడుతూ వచ్చారంటే 10 ఏండ్లున్నా 15 ఏండ్లున్నా 20 ఏండ్లున్నా శాశ్వతంగా మటిమాయమైపోయి రాలిపోతా, ఎటువంటి నొప్పి బాధ ఎటువంటివి ఉండవు, మళ్ళీ రిపీట్ కావు. ఇది ఆయుర్వేదంలో ఉన్నటువంటి గొప్ప విషయం. చాలామంది హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకొని వచ్చినా కూడా మళ్ళీ 6 నెలలకో సంవత్సరాలకో మొలకలు మళ్ళీ బయట వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఉన్నట్టు మాత్రం ఊరికి అలా కట్ చేసి పెడతారు. మొక్కను నరికితే భూమి మఠానికి నరికితే మళ్ళీ సిగిరిచ్చినట్టు ఆ యొక్క మళ్ళీ ఆ పైల్స్ యొక్క ఇవి మళ్ళీ మొలకెత్తి బయట వస్తాయి. ఆ నొప్పికి తట్టుకోలేక మళ్ళీ ఆపరేషన్ ఎన్ని మాటలని చేస్తారు, ఎన్నిసార్లని చేపించుకుంటారు. చేపించుకున్నప్పుడు డబ్బుతో పాటు మంచానికి పరిమితం అయ్యేది పెద్ద హింస.
అంటే ఆ బాధను తట్టుకోలేని వాళ్ళు చక్కగా ఇది ఆచరించండి, సత్ఫలితం తప్పక పొందుతారు. ఇలా ఆచరించిన వాళ్ళు ఎంతోమంది మా వద్ద శాశ్వతంగా నివారించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి కానుకను మీకు అందజేసినటువంటి వాహిని వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బాధపడే వాళ్ళకు షేర్ చేయండి. మరి కొన్ని వీడియోలు వీక్షించాలనుకునే వాళ్ళకి ఆరోగ్య ఛానల్ అని యూట్యూబ్లో కొట్టినట్లయితే మా యొక్క ఛానల్లో ఉన్నటువంటి అనేక వీడియోలు కూడా ఓపెన్ అవుతాయి. చక్కగా దాంట్లో ఉన్నటువంటి వీడియోలు కూడా వీక్షించండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తవ్వండి. చక్కగా మీరు ఇలా పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.